ఏప్రిల్ 22 భారతదేశం వైపు యావత్ ప్రపంచం చూసే ఒక దుర్ఘటన చూసుకుంది. పెహల్గాం ఘటనలో ముష్కరుల దాడిలో 26 మంది పురుషులు ఊచకోత కోయడం ఈ విషయాన్ని మాత్రం అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. 4 నెలల అనంతరం శీతాకాల సమావేశంలో పార్లమెంటు వేదిక ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఆపరేషన్ సింధూర విషయంలో ట్రంప్ హస్తం ఉంది, ట్రంప్ కనుసైగుల్లోనే ఈరోజు ఆపరేషన్ సింధూర సాగిందని రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు మాత్రం తప్పించుకునే సమాధానాలతో ఈరోజు పార్లమెంట్ అంతా కూడాను దద్దరిల్లింది. కాకపోతే ఆపరేషన్ సింధూర వెనక భారత ప్రధాని కాకుండా అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు కనుసైగుల్లో జరిగిందన్నటువంటి సంకేతాలు మాత్రం ఆధారాలతో పాటు ప్రవేశపెట్టినటువంటి ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేనటువంటి పరిణామాలు చూసుకుని ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయంపై మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పార్లమెంట్లో ఈరోజు పోలీసులు ప్రవేశించడం, మార్షల్ స్థానంలో పోలీసులు ప్రవేశించడం పట్ల అంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధుల దేవాలయంగా పూజించే పార్లమెంట్లో ఈ దుస్సంస్కృతికి ఎలా తెరతీశారు, ఎన్డీఏ ప్రభుత్వంలో పార్లమెంటు ప్రతిష్ఠ దిగజార్చే విధంగా సాగుతుందా అనే విషయం ఆమె తెలుసుకుందాం. చూస్తే కనుక పార్లమెంటరీ వ్యవస్థ యావత్ ప్రపంచానికి కూడాను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉన్నటువంటి భారతదేశ పార్లమెంటరీ అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. కానీ అదే పార్లమెంటరీ ఎటువంటి దురాఘాతాలు జరుగుతున్నాయి, ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉందనుకోవచ్చు. ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ అండి. నేను కూడా మీతో ఏకీభిస్తున్నాను. పార్లమెంట్ అన్నది ఒక దేవాలయం. ప్రపంచ దేశాల్లోనే భారతదేశ ప్రజాస్వామ్యం అతి గొప్ప ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. అటువంటి ప్రజాస్వామ్య దేవాలయంలో గడిచిన కాలంలో కూడా ఈ డిబేట్స్, నిరసనలు ఇవి జరిగేటప్పుడు మార్షల్స్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్లే సందర్భం ఉండేది. ఈరోజు అందరూ ఆశ్చర్యపడిపోయేటట్టు, ప్రపంచ దేశాలే ఆశ్చర్యపడిపోయేటట్టు పోలీసులు పార్లమెంట్లోకి ఇన్వాల్వ్ అయ్యారు అంటే అన్ని వ్యవస్థలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అన్ని వ్యవస్థలను ఏ విధంగా వారి చేతిలోకి తీసుకుంటున్నారో, రాజ్యాంగాన్ని ఏ విధంగా మంటగలుపుతున్నారో, ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ వ్యవస్థని, స్వతంత్ర ప్రతిపత్తి గల ఎలక్షన్ వ్యవస్థను కూడా చేతిలో తీసుకొని ఈరోజు బీహార్ ఎలక్షన్స్లో ఏం చేస్తున్నారో అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూడా కూనీ చేశారు, ఖచ్చితంగా కూనీ చేశారు. ఇది ప్రపంచ దేశాల్లోనే మన పార్లమెంట్లో జరిగే విషయం గుర్తుకొస్తే సిగ్గుచేట. అందుచేతనే నేను అన్నాను, తల దించుకునే విధంగా వారి వ్యవహార శైలి, వారు చేసే సింధూర్ ఆపరేషన్ తల దించుకునే విధంలా ఉంది. ఇన్ని ఆయుధాలుండి, ఇన్ని హంగులుండి, ఈ విధంగా ఉండి 3 రోజులు మీరు పెహల్గాం విషయంలో ఆపరేషన్ సింధూర్ చేసి ఎందుకు సీజ్ ఫైర్ చేశారంటే దానికి పార్లమెంట్లో ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పడం లేదు. హోమ్ మినిస్టర్ కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ మీరు బాధ్యులు కారా? ఆనాడు సర్దార్ లాల్ బహదూర్ శాస్త్రి అనుకుంటా రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయిందని వారు రిజైన్ చేశారు. మీకు రిజైన్ చేయాల్సిన బాధ్యత లేదా? మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అని పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు అడిగే ప్రశ్నకు 30 టైమ్స్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాక్ భారత్ల మధ్య కాల్పుల విరమణ నా వల్లనే జరిగింది, నేను ఒక పెద్దన్నలా వ్యవహరించాను, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసి పాక్ని నేను సీజ్ ఫైర్ చేశాను ఆయన పదే పదే మాట్లాడుతుండేటప్పుడు ఇది అబద్ధమా నిజమా? ఇది అబద్ధమైతే ఎందుకు మీరు డొనాల్డ్ ట్రంప్ ఈజ్ అ లయర్ అని పార్లమెంట్ సాక్షిగా మీరు చెప్పడం లేదు? లేదా ఇది నిజమైతే నిజమని చెప్పండి అంటే దానికి సమాధానం లేదు. నేను పనిలో ఉన్నాను, అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే నేను అప్పుడు ఆన్సర్ చేయలేదు, 4 కాల్స్ తర్వాత ఆన్సర్ చేశాను అంటారే కానీ దీనికి సమాధానం లేదు. జయశంకర్ అంటారు, పాకిస్తాన్ డీజీఎంఓ మాకు విజ్ఞప్తి చేశారు సీజ్ ఫైర్ చేయమని జయశంకర్ అంటారు. రక్షణ శాఖ మంత్రి అంటారు, మన సాయుధ దళాలు అమెరికా ఉగ్ర స్థావరాల మీద దాడులు చేసి 7 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాం, వాళ్ళు మా కాళ్ళ దగ్గరకు వచ్చారు అని రక్షణ శాఖ మంత్రి అంటారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అడిగినంత స్ట్రెంగ్త్ లేదన్నటువంటి దృక్పథంతో ఏకపక్ష ధోరణిలో పార్లమెంట్లో సమాధానం వచ్చే పరిణామాలు ఉన్నాయి. ఏమంటారు? ఏదైతే పార్లమెంట్లో ఈరోజు ఇండియా కూటమి ఉంది, ఇండియా కూటమికి అడిగే తత్వం కానీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్కి సంబంధించినటువంటి తోటి ఎంపీలు అందరూ కూడాను వారు ఎలా చెప్తే అలా వినే పరిణామాలు ఉన్నాయి. కాబట్టి పొంతన లేని సమాధానం భారత ప్రజలు మభ్య పెట్టేటటువంటి ఒక కంప్లీట్గా పార్లమెంటు అనే దేవాలయంలో ఎన్డీఏ కూటమి ఎంపీలు కానీ, ప్రధాని మోదీజీ గారు కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ,
తర్వాత హోమ్ మినిస్టర్ కానీ వీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలండి. వీరు చెప్పేదానికి పొంతం లేదు. ఆపరేషన్ సింధూర్లో వీరు చెప్పేదానికి పొంతం లేదు. వీరు సరైన సమాధానం చెప్పలేకనే, ఇప్పుడు నేను చెప్పలేకనే 61 ఇయర్స్ బ్యాక్ చనిపోయిన నెహ్రూను గుర్తు చేసుకుంటారు. 41 ఇయర్స్ బ్యాక్ చనిపోయిన ఇందిరాగాంధీని గుర్తు చేసుకుంటారు. 1971 వార్తో దీన్ని కంపేర్ చేస్తారు. ఆపరేషన్ సింధూర్ ఏమైనా అర్థం ఉందండి? 1971 వార్లో 92,000 మంది పాక్ సైనికులు ఎవరైతే స్టేషన్లో ఉన్నారో, బంగ్లాదేశ్లో ఉన్నారో, ఇందిరాగాంధీ ఆర్మ్స్ డౌన్ చేయించి, లే డౌన్ చేయించి వారిని తిప్పికొట్టారు, సరెండర్ చేశారు ఇందిరాగాంధీ గారు. ఆ వార్తో దీనికి పోలిక. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఇందిరాగాంధీని ఎంతగానో ప్రశంసించారు ఆ 1971 వారు. దాంతో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే వారికి మీరు ఎందుకు చేయలేదంటే మీరు అప్పుడు చేశారా? సరే, పీఓకే నెహ్రూ అప్పచెప్పారు అంటున్నారు. 11 ఏళ్ళు మీరు పదవిలో ఉన్నారు కదా, మీరు ఎందుకు దాన్ని వెనక్కి తీసుకోలేదు? నెహ్రూ అప్పుడు చేశారు కదా. ఎల్ఓసి నెహ్రూ టైంలోనే ఎల్ఓసి ఇచ్చారు కదా యునైటెడ్ నేషన్స్. మీరు ఎందుకు ఇప్పుడు ఎల్ఓసి దాటలేకపోయారు? ఆపరేషన్ సింధూర్ పేరుతో ఫుల్ టైం మీరు ఆపరేషన్ సింధూర్ చేసి పొడిచాం తడిచాం అంటున్నారు కదా, ఎందుకు ఎల్ఓసి దాటలేకపోయారు? ఎందుకు పీఓకేని ఆక్యుపై చేసుకోలేకపోయారు? అందుకు వారి దగ్గర సరైన సమాధానం లేక ఎవరి మీద తప్పు చూపించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. మొన్న జరిగిన చర్చలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ మీద జరిగిన చర్చలో ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఇమేజ్ ఏదైతే ఉందో, ఈ విశ్వగురువు గారి తాలూకా ఇమేజ్ ఏదైతే ఉందో కంప్లీట్గా డ్యామేజ్ అయింది. భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ గురించి నిన్నే ఒక సర్వే జరిగితే రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ 80%, మోదీజీ పర్ఫార్మెన్స్ 20% అని భారతీయులు తేల్చారు. రేపు 2029లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, గతంలో ఏం జరిగింది, కాంగ్రెస్ ఏం చేసింది, భాజపా లాంటి మతతత్వ శక్తులు ఏ విధంగా ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు మతం అడ్డు పెట్టుకొని, ఈ లౌకికవాద పార్టీలు దేశంలో ఉన్న మైనార్టీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఎస్సీ ఎస్టీలు అన్ని కులాల వారిని ఏ విధంగా రాహుల్ గాంధీ గారు కలుపుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళందరికీ సమసమాజ నిర్మాణం చేయడానికి భారత్ జోడో యాత్రని, భారత జోడో న్యాయ యాత్రని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రభుత్వాల్లో క్యాష్ సెన్సస్ చేయాలని ఏ విధంగా ఆజ్ఞాపించారో భారతదేశ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళే రేపు జడ్జిమెంట్ ఇస్తారు. డౌన్ఫాల్ స్టార్ట్ అయిందండి. ఖచ్చితంగా భాజపా పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. దానికి శ్రీకారం మన ఆపరేషన్ సింధూర్ పార్లమెంట్లో నేను ఖచ్చితంగా చెప్పగలను. చూస్తే కనుక ఎన్డీఏ కూటమికి ఈరోజు బలమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ ఇన్ ఎంపీలు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ చెందిన 36 మంది, 25 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో కలిపి 36 మంది. వారందరూ కొన్ని కళ్ళుండి గుడ్డివార్ల ఈ ఆపరేషన్ సింధూర్ చర్చలో భాగస్వామి అయ్యారు. అంటే వాళ్ళందరూ ఇప్పుడు నేను అదే చెప్పాను. సైకిల్ గుర్తు మీద గెలిచిన ఎంపీలు, ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఎంపీలు, తర్వాత గ్లాస్ గుర్తు మీద గెలిచిన ఎంపీలు, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జనసేన, టీడీపీ ముసుగులో ఉన్న బీజేపీ ఎంపీలు. వారు క్వశ్చన్ చేయటం లేదు, క్వశ్చన్ చేయలేరు. ఆపరేషన్ సింధూర్లో ఎవరు పార్టిసిపేట్ చేశారండి? ఎవరు పార్టిసిపేట్, ఎవరు దాటి ఎవరి గళాన్ని వినిపించారు? ఆపరేషన్ సింధూర్లో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది సింధూరం ఊడిపోయింది, మీరు పై దేశాలు వెళ్ళి ప్రతినిధులు పంపించి మీరు ఏం సాధించగలిగారు? ఒక్క దేశమైనా, 190 దేశాల్లో ఒక్క దేశమైనా పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడి తప్పు అని ఖండించిందని ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు. అదే కదా నా బాధ. నేను చెప్పేది అదే, నా ఘోష అదే. వాళ్ళు బీజేపీ ఎంపీలు మోడీ చేతిలో రబ్బర్ స్టాంపులు. ఇప్పుడు అంటే వీళ్ళని ఎందుకు క్షమించకూడదు అంటే, ఇప్పుడు ఎంపీలను కూడా క్షమించకూడదని నేను ఎందుకు అంటున్నానంటే, వీరి బలంపైనే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ నిలబడి ఉంది. వారు బీజేపీ వారు సంపూర్ణ సంఖ్యా బలంతో ఉంటే అది వేరే విషయం, మనం ఏం చేయలేం. కానీ వీరి బలంతోనే బీజేపీ ప్రభుత్వం నిలబడి ఉన్నప్పుడు వాస్తవాల్ని ఎందుకు మాట్లాడటం లేదు? ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన రాష్ట్ర విభజన హామీల గురించి ఎందుకు వారు డిస్కస్ చేయటం లేదు? మన కళ్ళు చూస్తుండగా, మన కళ్ళారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంటే ఎందుకు మాట్లాడరు? అదే కదా నా క్వశ్చన్ కూడా. వారు మాట్లాడాలి. వారు రబ్బర్ స్టాంప్స్. మోదీ గారికి 36 మంది ఎంపీలు రబ్బర్ స్టాంప్స్. అంటే స్వప్రయోజనాలు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పట్టినటువంటి ఒక ఎంపీలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకొని పంపించారన్నటువంటి సంకేతం కనిపిస్తుంది. ఖచ్చితంగా పనికొస్తుంది. వాళ్ళ ఆత్మసాక్షిగా కూడా వాళ్ళకు కూడా తెలుసు, అయ్యో మనం ఈ కబంధ హస్తాల్లో చిక్కుపోయామే, ఇంత నష్టం జరుగుతుంది, రాష్ట్రం ఇంత వెనక్కి వెళ్ళిపోతుంది, మనం మాట్లాడలేము. ఈ బీజేపీ నేతృత్వంలో ఉండటం వల్ల మోదీజీకి మన అధినాయకులు భయపడి తలొగ్గి వారు లోపాయకారిన ఒప్పందాల వల్ల మనం నోరు మూసుకుని ఉన్నాను. వారు మనస్సాక్షి వారు తెలిసి వారు ఖచ్చితంగా బాధపడతారు. ఏడాది పాలనలో ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనపై కృపారాణి ఏదైనా చెప్పదలుచుకుంటే? అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ అండి. అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ అంటాను. ఇప్పుడే నేను చెప్పాను, ఎంపీలు ఆ విధంగా ఫెయిల్ అయిపోయారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏ విధంగా మోసం జరిగింది అన్నది మనం విన్నాము.
తల్లి వందనంలో 20 లక్షల మంది మిస్ అయిపోయారు. 70 లక్షల మంది రైతులు ఉంటే 30 లక్షల మందికి అన్నదాత సుఖీభవ లేదు. 16 లక్షల మంది ఆర్టీసీ లబ్ధిదారులు ఉన్నారు. మహిళలు ఉచిత బస్సు అన్నారు. ఏం చేస్తారో చూడాలి. మరి గ్యాస్ పథకం అన్నారు. దీపం పథకం ఎవరుకుంటే వారికే గ్యాస్ పథకం అంటారు. ఇలా ప్రతి పథకంలో కూడా వారు మోసం చేస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి అందలేదు. అదేవిధంగా మహాశక్తి అన్నారు. ఇంతవరకు మహాశక్తి లేదు. ఆ మహాశక్తిగానే అమలు చేసినట్లయితే రాష్ట్రాన్ని అమ్మేయాలని మన ఆరోగ్య శాఖ మంత్రి గారు అంటున్నారు. వాస్తవం కరెక్ట్గానే మాట్లాడారు. ట్రంప్ భారత మృత ఎకానమీ అని ఏ విధంగా కరెక్ట్గా మాట్లాడారో ఆ విధంగా కరెక్ట్గానే మాట్లాడారు. కానీ వారి నాయకుడికి అప్పుడు తెలియలేదా? 11 లక్షల అప్పులున్నాయి, ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలని ఇప్పుడు అంటున్నారు. వారు ఆ ప్రామిస్ చేసేటప్పుడు ఆ విషయం తెలియలేదా? 11 లక్షల అప్పులు ఇప్పుడు కొత్తగా చేసేలేదు కదా వైఎస్ఆర్ ప్రభుత్వం. అప్పుడు చేసిన అప్పులు మీకు అప్పుడు గుర్తు రాలేదా? అదే ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నది కూడా అదే. ప్రస్తుతం మాత్రం ప్రతిపక్షం కూడా లేనటువంటి పాలన కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు ఏదంటే అదే ప్రజలు తలలూపుకొని వెళ్ళిపోయినటువంటి ఒక పాలన కొనసాగుతున్నట్టు పరిణామాలు ఉన్నాయి. కూటమి నేతలు కూడా ఏదంటే అదే కాదు, తెలుగుదేశం నేతలు ఏదంటే అదే, సిబిఎన్ గారు ఏదంటే అదే. అక్కడ మీ గ్రాస్ రూట్ లెవెల్లో మీరు ఒకసారి గ్రామాలు వెళ్ళండి. అక్కడ ఏ అరాకొర 1-2 బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళ మాట చెల్లుబాటు అవటం లేదు. పాపం జనసేన కార్యకర్తల కళ్ళ వెంబడి రక్తం కారుతుంది. వాళ్ళని అసలు కేరే చేసే పరిస్థితి లేదు. వాళ్ళ మాట అసలు చెల్లుబాటు అవటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అదే జరుగుతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదంటే అదే జరుగుతుంది. తెలుగుదేశం కార్యకర్తలు ఏదంటే అదే జరుగుతుంది. ఇది ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వమే అనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంటే ఐ డోంట్ కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తలమానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏదంటే అది శ్రీకాకుళం జిల్లాకి ఒక తలమానికంగా ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా విజ్ఞాన్ భవనం మళ్ళీ కాంగ్రెస్ నాయకులతో కలకలే రోజు సమీపంలో ఉండే పరిణామాలు కనిపిస్తుంది. మాజీ కేంద్ర మంత్రి కృపారాణి నేతృత్వంలో మరలా ఇందిరా విజ్ఞాన్ భవన్ శ్రీకాకుళంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కళకళలాడేటట్టు చేసే బాధ్యత మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలపైన ఉంది. ఆమె పైన నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఏ విధంగా చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతుంది, ఏ విధంగా చేస్తే రాష్ట్రంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్న విషయాల్ని ఆమె మనసా వాచా కర్ణ ఆలోచించుకునే చేస్తారని ఒక సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ దిశగానే ఆమె అడుగులు కూడా ఉంటాయని ఆపరేషన్ సింధూర్ ఇదంతా కూడాను అగ్రరాజ్య అధ్యక్షులు కొనసాగిల్లో జరిగిందన్న విషయాన్ని మాత్రం పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఏవైతే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునే ఎన్డీఏ నాయకులతో పాటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుండి ఈరోజు పార్లమెంట్కి ఎన్నుకోబడినటువంటి 36 మంది ఎంపీలు ఈ విషయంపై ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం ఇవి అంతా కూడా రాష్ట్ర ప్రతిష్టను మాత్రం తెగదార్చినటువంటి పరిణామాలుగా ఆమె పరిణామాలు తీసుకుంటారు. ప్రస్తుతం మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్తో పాటు శ్రీకాకుళం జిల్లాలో పూర్వవైపు వచ్చేందుకు పిసిసి అధ్యక్షురాలు శర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం అటువంటి ఘన వైభవం వచ్చేందుకు మాత్రం తనంతగా కృషి చేస్తాను. ఆ నమ్మకం కూడా తనకుందని చెప్పి కృపారాణి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.